కొన్నిసార్లు వంటలు చేసేటప్పుడు స్త్రీలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు కొన్నిసార్లు ఫలితాలనిస్తాయి. కొన్నిసార్లు అంతగా కుదరకపోవచ్చు. వారు ప్రయోగాలు చేసి ఆ ఫుడ్ మనకి పెట్టినప్పుడు సరిగ్గా కుదరలేదు. ఈసారి నెక్స్ట్ టైమ్ గట్టిగా ట్రై చెయి అని చెప్తాం. లేదంటే చాలా బావుంది. నీ ప్రయోగం ఫలించింది. అద్భుతంగా యూట్యూబ్‌లో చేసి మంచి వంటకాలు సిద్ధం చేశావని చెప్పి కొన్నిసార్లు పొగుడుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయోగం వల్ల ఏదో ఒక ఫలితము అనేది ఉంటది. పాజిటివ్ ఆర్ నెగెటివ్. కానీ నెగెటివ్ ఫలితం వచ్చినంత మాత్రాన వారు ఊరుకుంటారా? ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దానికంటే మంచి సత్ఫలితాలు రావాలి అని చెప్పి నెక్స్ట్ టైమ్ ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి వంటకాన్ని సిద్ధపరిచి తీసుకొనొస్తారు. దానికి కారణం ఆ ప్రయోగంలో దాగి ఉన్నటువంటి రహస్యం. ఒక ప్రయోగమే చేయకపోతే ఏ దారులు కూడా మనకు కనబడవు. ఒక ప్రయోగము చేసినప్పుడే దానికి తగినటువంటి ఫలితము అనేది మనకు కనిపిస్తూ ఉంటది. అందును బట్టి జీవితంలో ప్రయోగాన్ని, ప్రయత్నాన్ని మనము విరమించకూడదు అని చెప్తారు. ఖచ్చితంగా ఏదైనా గానీ పనిని ఒక నూతన విధానంలో, వినూత్నంగా ఒక వ్యక్తి ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక ఫలితాన్ని సాధిస్తాడు. అది దుష్ఫలితం కావచ్చు, సత్ఫలితం కావచ్చు. అంతే తప్ప నాకు ఏమీ కూడా చేత కాదు, నేను ఊరకే కూర్చుంటాను, నేను ఏ ప్రయత్నము కూడా చేయను అని అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో ఏమీ కూడా సాధించలేడు. కానీ ఒక ప్రయత్నము అనేది ఖచ్చితంగా ప్రారంభించాల్సిందే. ఒక ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మాత్రమే ఏదో ఒక అనుభవాన్ని పొందుకోగలుగుతాడు. కాబట్టి ప్రయోగాలని జీవితంలో విడనాడకూడదు. ప్రయత్నాలను జీవితంలో విడనాడకూడదు. అప్పుడే జీవితంలో ముందుకో, వెనక్కో వెళ్తాం. అలా కాకుండా ఉంటే అక్కడే స్థిరంగా ఉంటావు. దేనికి కూడా అనుభవాన్ని సంపాదించలేనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతావు. కాబట్టి ప్రయోగాన్ని చేద్దాం, ప్రయత్నాలని చేద్దాం. జీవితంలో ముందుకే సాగిపోదాం. థ్యాంక్ యూ.